తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలి. రెడీయా? ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, పెళ్లి అయ్యాక మొగుడు తాగి ఇంటికి వస్తే మీరేం చేస్తారు? ఏ బ్రాండ్ అని అడుగుతా. తెలుసుకొని ఏం చేస్తావురా? నేను కూడా తాగుతా. అనిత. పెళ్ళయ్య తర్వాత మొగుడు తాగొస్తే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి తాగి రావడం ఎందుకు, ఇంట్లోనే సిట్టింగ్ చేసేవాళ్ళం కదా అంటాను. మంచి ఇంకేం కావాలి నాన్న? బ్రెయిన్ ఫ్రై. అవును, మీ అక్క తలకాయలు తింటది, నువ్వు తలకాయలే తిను. ఐఎమ్ పావని. మొగుడు తాగొస్తే నువ్వేం చేస్తావు? ప్రతి ఇంట్లోని చూసేదే కదా, చీపురుగా తిరిగిస్తాంతో. నువ్వు సూపర్ రా. ఐఎమ్ హర్షిత. పెళ్ళయ్యాక మొగుడు ఇంటికి తాగి వస్తే ఏం చేస్తావు? నాకు కూడా ఒక క్వార్టర్ తీసుకురమ్మని చెప్తా. జాతి రత్నాలు రా మీరు. ఐఎమ్ శ్రావణి. తాగిన దిగడానికి మజ్జికిస్తా. హాయ్, దిస్ ఇస్ నిఖిల. పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ తాగేసి ఇంటికి వస్తే ఏం చేస్తావు? కడుపు నిండా భోజనం పెట్టి పడుకోబెడతా. ఇంత మంచి అమ్మాయిలు ఏంట్రా మీరు అసలు? ఏం చెప్పావురా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనసు మాట వినదు అని ఎప్పుడు అనిపిస్తుంది? షాపింగ్ మిల్ లో ఎంత తక్కువ చేద్దాం అనుకున్నా గానీ మనసు మాట వినకుండా ఎక్కువ చేసేస్తాం. హాయ్, మై సెల్ఫ్ చాందిని. లవర్ ఉన్నా కూడా ఇంకో అబ్బాయికి రిప్లై ఇవ్వాలనిపించినప్పుడు మనసు మాట వినదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్, ఐఎమ్ వైష్ణవి. పానీపూరి తినకూడదు అనుకుంటాను కానీ మనసు మాట వినదు, వెళ్ళి తినేస్తాను. ఇగో నేను పానీపూరి బండి, మీరందరూ పానీపూరి కోసం రండి, పోండి. హే వైషు, ఈరోజు నాకు పానీపూరి తినాలనిపిస్తుంది, పోదామా? డైట్ లో ఉన్నాను. ఏం పర్వాలేదు, షుగర్ లెస్, ఫ్యాట్ లెస్, ఆయిల్ లెస్, క్యాలరీ లెస్ పానీపూరి తిందాం, ఓకేనా? వెళ్ళిపోదాం పదా. ఏ పానీపూరి భయ్యా భయ్యా, एक प्लेट मसाला पूरी, एक प्लेट ऑयललेस फैटलेस पानी पूरी. So tasty. సాల్ట్ ఎక్కువ ఉంది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? భయ్యా ప్యాజ్ దాలో. భయ్యా ప్యాజ్. దవడపల్లి రాంతాయి, 2 కప్చులు తిని కేజీ తిన్నారు ప్యాసు. ఫ్యాట్ అయిపోతామే, వెళ్ళిపోదామా? బాయ్. మై సెల్ఫ్ దివ్య. సో చెప్పమ్మా. అమెరికా సంబంధం వచ్చిన లవర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మనసు మాట వినదు. మీ నాన్న పేరేంది? మణిబాబు. మణిబాబు గారు చూసారండి, మీరు అమెరికా సంబంధం తెస్తే మీ అమ్మాయి లవర్ని పెళ్లి చేసుకుంటదంట. ఎలాంటప్పుడు మనసు మాట వినదు? పొద్దున్నే నిద్ర లేపినప్పుడు. నువ్వు పొద్దున్నే నిద్ర లేపితే ఎలా రియాక్ట్ అవుతావు? మీ మమ్మీ ఆమె, నువ్వు మమ్మీ, నీ బాయ్ ఫ్రెండ్. ఈ మేఘనాథ్ పొద్దునే లేవదు, దాన్ని నేనే లేపాలి. ఎప్పుడు పడుకుంటూనే ఉంటది, మార్కులు రావు, ఏం రావు. మేఘనా ఏంటమ్మా ఎడపలేదా? నిద్రకి 11 అయింది. మీ ప్రిన్సిపల్ నుంచి ఫోన్ వచ్చింది, లేవే. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు కావాలో ఏదైనా సినిమా క్యారెక్టర్ లో చెప్పండి. పోకిరిలో మహేష్ బాబులా ఉండాలి. అంటే ఆయన చూపులు నీ వీపుని గుచ్చుకోవాలా? ఆ రోజు ఉప్మా పెట్టి పెంచేయచ్చు. వామ్మో, దీంట్లో ఇంత చెప్తుందని అనుకోలేదు భయ్యా నేను. హాయ్, దిస్ ఇస్ ప్రియా. ప్రేమిస్తే సినిమాలో భరత్లా ఉండాలి. ఏం పిచ్చోని చేస్తావు? మన లాస్ట్
కాదు, ఈ ఆడలందరూ ఇంతే, అబ్బాయిలందరూ భరత్లా కావాలి, లాస్ట్ పిచ్చోళ్ళు అయిపోవాలి. దిస్ ఇస్ సుస్మిత రాణి, వల్లభ మూవీలో శంభులా ఉంది. అంటే యు మీన్ రొమాంటికా? ఎవరురా నువ్వు? చెన్న కేశవరెడ్డిలో బాలీబాబీలో ఉండాలి. సరే, నీకు బాలకృష్ణ గారు అంటే ఇస్తావా? ఎస్. బాలకృష్ణ గారిది ఒక డైలాగ్ చెప్తావా? మొక్క అయినా సరే పీకేస్తే పీక్ కోస్తా. చిరంజీవి గారి డైలాగ్ చెప్తుంది, బాలకృష్ణ గారి పేరు చెప్పి. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పమ్మా, నీకు గుర్తుంది కదా, చెప్పు. ముందు ఊదు, నా ముందు కాదు. హాయ్, దిస్ ఇస్ శ్వేత. కాబోయే హస్బెండ్ ఏ ఫిల్మ్ లో క్యారెక్టర్ లా ఉండాలి? పుష్పలో అల్లు అర్జున్ లా ఉండాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలకు మాత్రమే అని బోర్డు ఎక్కడెక్కడ ఉండాలని అనుకుంటున్నారు? భూలోకం మొత్తానికి మహిళలు అనే బోర్డు ఉంటే బాగుంది అనిపిస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. హాయ్, దిస్ ఇస్ లల్లి. ఎలాంటి ప్లేసుల్లో మహిళలకు మాత్రమే అనే బోర్డ్స్ ఉండాలి? శ్మశానంలో. హాయ్, దిస్ ఇస్ గాయత్రి. బాయ్స్ హాస్టల్లో మహిళలకు కూడా రూమ్స్ అలకేట్ చేస్తే బాగుంటుంది. హాయ్, దిస్ ఇస్ సాధ్విని. సో సాధ్విని, మహిళలకు మాత్రమే ఎక్కడెక్కడ బోర్డు పెట్టాలనిపిస్తుంది? అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట ఉండాలి. ఏంటండి అరాచకం? సురేఖ, అబ్బాయి గుండెల్లో. ఇప్పుడు నువ్వేమన్నా? అబ్బాయి గుండెల్లో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఐఎమ్ తులసి. ఎక్కడ ఆడవాళ్ళకు మాత్రమే బోర్డు పెట్టాలనిపిస్తుంది? వైన్ షాప్లో. మందు బాబులం మేము, మందు కొడితే మాకు మేమే మహారాజులు.